నమస్కారం. ఈ వీడియోలో మనము జనగణనలో మన ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లు మనకు ఏ ప్రశ్నలు అడుగుతారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా లైన్ నంబర్, ఇది వరుస క్రమము యాప్లో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మనకు ఎటువంటి ప్రశ్న అడగరు. మనకు అడగబోయే మొదటి ప్రశ్న బిల్డింగ్ నంబర్, అంటే గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారు మన ఇంటికి కేటాయించబడినటువంటి నంబర్ అడగడం జరుగుతుంది. మనము వారికి నంబర్ను చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఎటువంటి డాక్యుమెంట్లు అడగరు, కేవలం ఇంటి నంబరు మాత్రమే అడుగుతారు. మీరు ఇచ్చినటువంటి ఇంటి నంబరును అక్కడ వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు. ఇక మూడవ ప్రశ్నగా సెన్సెస్ హౌస్ నంబర్ అనేది వచ్చినటువంటి ఎన్యూమరేటరే రాసుకుంటాడు. నాలుగవ ప్రశ్నగా ఇంటి యొక్క నేల, అంటే ఫ్లోర్ ఏ విధంగా ఉంది, అంటే ఏ మెటీరియల్తో చేయబడింది అనే ప్రశ్న అడగబడుతుంది. ఇక్కడ మట్టి నేలనా లేదా వుడ్, బంట్ బ్రిక్, స్టోను, సిమెంట్, తర్వాత మనకు వచ్చేసి మొసాయిక్, ఫ్లోర్ టైల్స్, ఎనీ అదర్, అంటే ఏ విధమైనటువంటి మెటీరియల్తో ఇంటి యొక్క నేల చేయబడింది అనే ప్రశ్న అడగడం జరుగుతుంది. దానికి మనము సమాధానం ఇస్తే సరిపోతుంది. తర్వాతి ప్రశ్న వచ్చేసి ఇంటి యొక్క గోడల నిర్మాణము దేనితో చేయబడింది, అంటే ఎక్కువ మొత్తంలో మన గోడల నిర్మాణము దేనితో చేయబడిందో ఆ సమాధానము మనము ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అంటే గడ్డితోనా, ప్లాస్టికా, లేదా వుడ్, ఈ విధంగా ఇటుకలు, సిమెంటు, ఏది ఉంటే ఆ సమాధానము మనము ఇవ్వాల్సి వస్తుంది. మనము ఏ మెటీరియల్తో గోడ నిర్మాణం చేశాము. ఇక ఆరవ ప్రశ్న అనేది రూఫ్. మనము ఇంటికి పైకప్పు వేసుకుంటాం కదా, ఆ పైకప్పు నిర్మాణము దేనితో జరిగింది అనే ప్రశ్న ఉంటుంది. దీంట్లో కూడా రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. అంటే గడ్డితో వేసుకున్నారా, లేదా ప్లాస్టిక్, తర్వాత హ్యాండ్మేడ్ టైల్స్ అంటే పెంకులతోని కానీ, బొంబాయి కూనలు, ఈ విధంగా రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి కదా. తర్వాత స్లాబు సిమెంట్తో వేసుకున్నారా, లేకుంటే రేకులు వేసుకున్నారా, ఈ విధంగా మనకు ఏ ఏ రకమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళు అడుగుతారు. మనము మన ఇంటి నిర్మాణంలో పైకప్పు నిర్మాణంలో ఏ మెటీరియల్ను ఉపయోగించామో ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇక ఏడవ ప్రశ్న, ఈ యొక్క సెన్సెస్ హౌస్ను దేనికోసం ఉపయోగిస్తున్నారు, అంటే ఇంటి కోసం ఉపయోగిస్తుంటున్నారా, లేక ఇంటితో పాటు వేరే అవసరాలకు, తర్వాత షాప్ లేదా ఆఫీస్గా, లేకుంటే స్కూలు, తర్వాత హోటలు, లాడ్జ్, గెస్ట్ హౌస్, తర్వాత హాస్పిటల్, ఈ విధంగా ఏ ఏ రకరకాలుగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. మనము ఇండ్లను ఏ విధంగా ఉపయోగిస్తామంటే రకరకాలుగా మార్కెట్లో షాపులు అవి ఉంటాయి. ఈ విధంగా మనం దేన్ని ఉపయోగిస్తే దాంట్లో చెప్పాలా, లేకపోతే ఇంకా దేనికైనా నాన్ రెసిడెన్షియల్గా, అంటే టెంపుల్స్ కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ, ఇవన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రకానికి ఉపయోగిస్తే ఆ సమాచారము మనము ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానంగా మనము ఇస్తాము. ఇక నెక్స్ట్ ప్రశ్న, ఎనిమిదవ ప్రశ్న వచ్చేసి ఇల్లు ఎలా ఉంది, సెన్సెస్ హౌస్ ఎలా ఉంది, అంటే గుడ్ అంటే బాగుంది, లేదా పర్వాలేదు, లివేబుల్ ఉండడానికి సరిపోతుంది, లేదా ఇప్పుడు కూలిపోయే స్థితిలో ఉంది అనేది మనము ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వచ్చినటువంటి ఎన్యూమరేటర్ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత హౌస్ హోల్డ్ నెంబర్ అనేది ఎన్యూమరేటరు వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఆధారంగా రాస్తారు. నెక్స్ట్ 10వ ప్రశ్న, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నార్మల్లీ రెసిడెన్స్ ఇన్ దిస్ హౌస్ హోల్డ్, అంటే ఈ ఇంటిలో, ఈ కుటుంబంలో ఎంతమంది నివసిస్తారు అనే ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్తాం. తర్వాతి ప్రశ్న నేమ్ ఆఫ్ ది హెడ్, అంటే ఇంటి యొక్క పెద్ద ఎవరు, ఈ సమాచారం ఇంటి బాధ్యత ఎవరు నిర్వహిస్తున్నారో వారి పేరును మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. తర్వాత ఇంటి యొక్క పెద్ద పేరు చెప్పుకున్నాం కదా 11వ ప్రశ్నలో, అతను ఆడన మగన అనే విషయము ఇక్కడ చెప్పాలి. దీంట్లో మేలు, ఫిమేలు, ట్రాన్స్జెండరు 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ సమాచారాన్ని మనము వచ్చినటువంటి ఎన్యూమరేటర్కు ఇవ్వాల్సి ఉంది.
ఇక 13వ ప్రశ్న ఎస్సీ ఆర్ ఎస్టీ అదర్స్. ఇక్కడ ఎస్సీ లేదా ఎస్టీల సమాచారం మాత్రమే సేకరించడం జరుగుతుంది. ఇక మిగతా వారందరూ కూడా అదర్స్ కింద పరిగణించబడతారు. మనము ఎస్సీ లేదా ఎస్టీ అయితే ఆ సమాచారాన్ని ఎన్యూమరేటర్కు తెలియజేయాల్సి ఉంది. ఇక 14వ ప్రశ్న ఓనర్షిప్ స్టేటస్ ఆఫ్ దిస్ హౌస్. అంటే ఈ ఇల్లు మీది సొంతమా, లేదా ఇది కిరాయికుంటున్న వేరే దగ్గర ఇల్లుందా, లేదా ఇది కిరాయికున్నాం లేదా ఇల్లు వేరే దగ్గర కూడా లేదు. ఇటువంటి సమాచారం మనకు 14వ ప్రశ్నలో అంటే సొంత ఇల్లా, అద్దె ఇల్లా, లేదా ఇల్లు ఇక్కడ అద్దెకుంటున్నాం కానీ వేరే దగ్గర ఇల్లుందా అనే ప్రశ్నలు మనకి 14వ ప్రశ్నలో అడగబడతాయి. 15వ ప్రశ్న నంబర్ ఆఫ్ డ్విల్లింగ్ రూమ్స్. అంటే ఉండదగినటువంటి ఇంటిలో ఉన్నటువంటి గదులు ఎన్ని. అంటే దీంట్లో బాత్రూమ్లు, లాట్రిన్ రూమ్లు, కిచెన్ కాకుండా మిగతా గదులన్నీ మనము చూపించాల్సినటువంటి అవసరం ఉంది. 16వ ప్రశ్న నంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ హోల్డ్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. అంటే త్రాగడానికి ఎటువంటి నీటిని ఉపయోగిస్తారు. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ట్యాప్ వాటర్ అంటే ట్రీటెడ్ ట్యాప్ వాటరా, లేదా అన్ట్రీటెడ్ సోర్స్ నుంచి వస్తున్నాయా, బావి నుంచి వస్తున్నాయా, చేతి పంప లేదా బోర్వెల్ నుంచి వస్తున్నాయా, లేదా ఊట బావులు, చెలిమెలు లాంటి నీటి నుంచి తాగుతున్నారా, లేదా నదులు, కెనాళ్ళు, లేదా ప్యాకేజ్డ్ బాటిలా, లేదా ఇంకా వేరే దేని నుండైనా మీరు నీటిని పొందుతున్నారా అనే ప్రశ్న ఇక్కడ అడగడం జరిగింది. తర్వాతి ప్రశ్న వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్స్. అంటే మీరు తాగుతున్నటువంటి నీరు మీకు ఎక్కడి నుండి తీసుకొచ్చుకుంటున్నారు. అంటే మీ గ్రామంలో అయితే 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఉందా, లేదా పట్టణంలో అయితే 100 మీటర్ల దగ్గరనా దూరమా అనే ప్రశ్న అడగడం జరుగుతుంది. మనము ఎంత దూరం నుంచి వాటర్ తీసుకొచ్చుకుంటున్నాం, లేదా మన ఇంట్లోనే ఉందా అనే సమాచారాన్ని మనము ఎన్యూమరేటర్కు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 19వ ప్రశ్న వెలుతురు. ఇంటిలో వెలుతురు వస్తుంది కదా, ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది. అంటే ఎలక్ట్రిసిటీ, లేదా కిరోసిన్ దీపమా, సోలారా, ఇంకా వేరే ఏదైనా నూనెను ఉపయోగిస్తున్నారా, ఇంకా ఏదైనా ఉపయోగిస్తున్నారా, లేదా ఎటువంటి లైట్ లేకుండా అంటే వెలుతురు లేకుండానే ఈ ప్రతిరోజు ఉంటున్నారా అనే సమాచారం మనకు ఈ 19వ ప్రశ్న కింద అడగడం జరుగుతుంది. దీని ఆధారంగా మనము ఎటువంటి వెలుతురు కోసం అంటే ఎలక్ట్రిసిటీ, సోలారా అనే సమాచారము మనము వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 20వ ప్రశ్నకు వస్తే లాట్రిన్ రూమ్ ఉందా లేదా అనే ప్రశ్న కూడా అడగబడుతున్నటువంటి ఈ ప్రశ్నలో మీరు మాత్రమే అంటే ఈ కుటుంబం మాత్రమే లాట్రిన్ రూమ్ యూజ్ చేస్తుందా, లేదా వేరే వాళ్ళతో కలిసి యూజ్ చేసుకుంటున్నారా, లేదా పబ్లిక్ లాట్రిన్ రూమ్ ఉందా అనే ప్రశ్న మనకి ఇక్కడ అడగబడుతుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం మనకు 20వ ప్రశ్నలో అడగబడింది. ఏ విధమైనటువంటి లాట్రిన్ రూమ్ ఉంది అనేది పైప్డ్ సివియర్ సిస్టమా, లేదా సెప్టిక్ ట్యాంకా, లేదా అదర్ సిస్టమా అనేది ఫ్లష్, పవర్ ఫ్లష్ లాట్రిన్ దీని ఆధారంగా అడుగుతుంది. లేదా సింగిల్ పిట్ట, తర్వాత ట్విన్ పిట్సా అంటే 2 గుంతలు ఉన్నాయా మొదలగునటువంటి ప్రశ్నలు లాట్రిన్ రూమ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకి ఇక్కడ ఉన్నాయి. తర్వాత 22వ ప్రశ్న వచ్చేసి వేస్ట్ వాటర్ అనేది ఏ విధంగా బయటకు వెళ్తుంది. అంటే క్లోజ్డ్ డ్రైనేజ్ ఉందా, లేదా ఓపెన్ డ్రైనేజ్ ఉందా, లేదా మన ప్రాంతంలో డ్రైనేజ్ లేదా అనే ప్రశ్నలు ఈ 22వ ప్రశ్నలో అడుగుతున్నాయి. ఇక 23వ ప్రశ్నలో మనకు బాతింగ్ ఫెసిలిటీ ఉందా, లేదా ఉంటే అది బాత్రూమా, లేదా రూఫ్ లేకుండా అంటే పైకప్పు లేకుండా ఉన్నటువంటి బాత్రూమా, లేదా బాత్రూమ్ ఉందా, లేకుంటే మొత్తానికి బాత్రూమ్ లేదా అనే ప్రశ్నను మనకు 23వ ప్రశ్నలో అడగడం జరిగింది. ఇక 24వ ప్రశ్నకు వచ్చేసరికి అవైలబిలిటీ ఆఫ్ కిచెన్ అండ్ ఎల్పిజి మరియు కిచెన్కు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. కుకింగ్ అంటే ఇంటిలోనే చేస్తున్నారా, ఇంటిలో చేస్తున్నప్పుడు మరి ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా ఇంటి బయట చేస్తున్నారా, మరి దానికి ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా అంటే మొత్తానికి ఎల్పిజి కనెక్షను కిచెన్ రూమ్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇక్కడ మనకు ఇందులో అడగడం
జరిగింది. ఇక 25వ ప్రశ్నకు వచ్చేసి మనము కిచెన్ రూమ్లో గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత దానికోసం ఉపయోగించే వంట చెరుకు ఏమి ఉపయోగిస్తున్నాం అంటే సిలిండర్ ఉపయోగిస్తున్నామా, కట్టెలు ఉపయోగిస్తున్నామా, లేదా బొగ్గు లాంటిది ఏమైనా ఉపయోగిస్తున్నామా, కరెంటు, బయోగ్యాస్, సోలార్, ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనము దేన్ని ప్రధానంగా ఉపయోగిస్తున్నామో ఆ సమాచారాన్ని ఇక్కడ మనము ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. 26వ ప్రశ్నగా మనకు రేడియో లేదా ట్రాన్సిస్టర్ ఉందా అని అడుగుతున్నారు. అంటే రేడియో బాక్స్ ఉందా, రేడియో పెట్టే ఉందా, లేదా ఫోన్లో వింటున్నారా, లేదా కారులో, లేదా ఇంకా ఎక్కడైనా వింటున్నారా అనే ప్రశ్న అడుగుతున్నారు. లేదా రేడియో ఉందా లేదా అనే ప్రశ్న మనకు 26వ ప్రశ్నగా ఉంది. ఈ విధమైనటువంటి ప్రశ్నలతో పాటు నెక్స్ట్ మనకు 27వ ప్రశ్నలో టెలివిజన్ ఉందా లేదా, ఉన్నట్లయితే మరి దూరదర్శన్ ఫ్రీ డిష్ను ఉపయోగిస్తున్నారా, లేదా డిటిహెచ్ను ఉపయోగిస్తున్నారా, కేబుల్ కనెక్షన్ ఉపయోగిస్తున్నారా, లేదా ఇవన్నీ కాకుండా వేరే ఏదైనా ఉపయోగిస్తున్నారా అంటే మనం చూస్తున్నటువంటి టీవీకి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. ఇక పోతే మనకు 28వ ప్రశ్నగా యాక్సెస్ టు ఇంటర్నెట్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు, ల్యాప్టాప్లో ఉపయోగిస్తున్నారా, మొబైల్ ఫోన్లో ఉపయోగిస్తున్నారా, లేదా ఇంకా ఎక్కడైనా ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్న 28వ ప్రశ్నగా ఉంది. లేదా మీరు ఇంటర్నెట్ ఉపయోగించడం లేదా. 29వ ప్రశ్నగా ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో ఇంత మాత్రమే అడగడం జరిగింది, ఉంది లేదా లేదు. ఇక 30వ ప్రశ్నకు వస్తే టెలిఫోన్ అండ్ మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉందా లేదా, ల్యాండ్లైన్ ఉందా లేదా, స్మార్ట్ ఫోన్ ఉందా లేదా, బేసిక్ మొబైల్ ఉందా, లేకపోతే ల్యాండ్లైన్తో పాటు స్మార్ట్ ఫోన్ లేదా బేసిక్ మొబైల్ ఉందా, లేదా మొత్తానికి మీకు మొబైల్ కనెక్షన్ లేదా టెలిఫోన్ కనెక్షన్ ఉందా లేదా అనే ప్రశ్న మనకు అడుగుతున్నారు. 31వ ప్రశ్నలో వచ్చేసి సైకిల్ ఉందా, స్కూటర్ ఉందా, లేకపోతే రెండు ఉన్నాయా, లేదా ఏమీ లేదా. 32వ ప్రశ్నగా కారు, జీపు, వ్యాన్ ఈ మూడిట్లో ఏదైనా ఉందా, ఎస్ లేదా నో. అంటే ఇక్కడ ట్రాక్టర్ కానీ, లారీ కానీ, హార్వెస్టర్ వాటికి సంబంధించినటువంటి సమాచారం కాకుండా కేవలం కారు, జీపు, వ్యాన్కి సంబంధించిన సమాచారం మాత్రమే అడిగారు. ఇక 33వ ప్రశ్నగా ప్రధానంగా ఏం ఆహారం తీసుకుంటారు అంటే బియ్యమా, గోధుమల, జొన్న, మొక్కజొన్న లాంటి వాటిలో ఏది తీసుకుంటారు అనే ప్రశ్న మనకు 33వ ప్రశ్నగా అడగడం జరిగింది. అంటే ప్రధానంగా మనం తీసుకునే ఆహారం గురించి ఈ ప్రశ్న మనకు అడుగుతున్నారు. ఇక చివరిగా 34వ ప్రశ్న మొబైల్ నంబరు. ఈ మొబైల్ నంబర్ అనేది కేవలం సెన్సెస్కు సంబంధించినటువంటి సమాచారము కోసం మాత్రమే ఉపయోగిస్తారు, వేరే దేనికి కూడా ఉపయోగించరు. మొబైల్ నెంబరు అడగడం జరిగింది. ఈ విధమైనటువంటి సమాచారం మీరు ఇస్తే 5 నుండి 10 నిమిషాల్లో మీ యొక్క ఎన్యుమరేషన్ అంతా పూర్తవుతుంది. వచ్చినటువంటి ఎన్యుమరేటర్కు సహకరించి పూర్తి సమాచారం మనం ఇచ్చినట్లయితే బాగుంటుంది. మనం ఇచ్చే సమాచారం నిజమైనటువంటి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా వీటికి సంబంధించినటువంటి మీకేమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ చేయండి, వాటికి నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.